హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము ప్రెగ్నెంట్ లేడీస్ చాలా కంగారు పడే విషయం ఏంటంటే, ఫస్ట్ 3 మంత్స్లో బ్లీడింగ్ అయితే ఏమైనా ప్రాబ్లమా, ఏమేం రీజన్స్ ఉంటాయి, ఎప్పుడు భయపడాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే టాపిక్ గురించి చెప్తాను. సో ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక, అంటే జస్ట్ యూరిన్లో టెస్ట్ చేసుకున్నాక, ఏదో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ ఐవీఎఫ్ ద్వారా వచ్చినా కానీ, తర్వాత ఏంటంటే బేబీ ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో బ్లీడింగ్ అంటే ఎంత లైట్గా గ్రేష్ కలర్లో బ్లీడింగ్ వచ్చింది అంటే అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఎక్కువగా రెడ్ బ్లీడ్, హెవీ బ్లీడ్ అవుతుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏదైనా లైట్ బ్లీడింగ్ అయినా కూడా మనకి స్కాన్ ద్వారా తెలిసిన తర్వాత, కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది మంచిది. సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఫీటల్ హార్ట్ బీట్ ఆల్రెడీ వచ్చినట్టయితే దానికి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇంకా లోకల్గా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా అని చెప్పి స్కాన్ ద్వారా చూస్తారు. అలా కాకుండా ఇంకా స్కాన్లో కూడా తెలియలేదు, 2 వీక్స్ అయింది అయినా కూడా బ్లీడింగ్ అవుతుంది అంటే కనుక ఒక్కొక్కసారి ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి అంటే స్కాన్ చేసి చూసినప్పుడు ప్రెగ్నెన్సీ లేకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే అంటే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ లేకుండా ట్యూబ్స్లో అట్లా వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఇది కూడా మనకి బ్లీడింగ్ లాగా ఒక్కొక్కసారి అర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాంటి టైంలో ఒకటి బీటా హెచ్సిజీ టెస్టింగ్ అనేది చేసుకొని అది పెరుగుతుందా లేదా, స్కాన్లో ఏమన్నా అంటే యూట్రస్లో ప్రెగ్నెన్సీ తెలుస్తుందా లేదా అనేది చూసుకోవడం వల్ల ఆ ట్యూబల్ ప్రెగ్నెన్సీని కూడా అర్లీగా డిటెక్ట్ చేసి సర్జరీ వరకు వెళ్ళకుండా మెడికల్గా మేనేజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా నార్మల్ ప్రెగ్నెన్సీలోనే అంటే యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉంది అయినా బ్లీడింగ్ అవుతుందంటే కొంచెం కాషియస్గా చూస్తారు. ఏమన్నా వాళ్ళకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదు దాన్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంకా కొంచెం హెవీ వర్క్స్ అవి చేయకూడదు అని చెప్తామన్నమాట. ఒక్కొక్కసారి ఇంకా ఏం చేసినా కూడా హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళలో అబార్షన్ని కూడా స్టాప్ చేసే అవకాశం కూడా ఉండదన్నమాట. సో ఏదైనా కానీ వెంటనే బ్లీడింగ్ అనేది తెలిసినప్పుడు మరీ కంగారు పడకుండా, కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది మంచి పని. కొంతమంది ఓవర్ యాంగ్షియస్గా టెన్షన్ పడిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో అసలు బ్లీడింగ్ అవుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటారు. సో రెండు కూడా చేయకూడదు. డెఫినెట్గా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది కరెక్ట్. సో ఏదైనా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీరు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసే అవకాశం అనేది ఎక్కువ శాతం ఉంటుంది, రిస్క్స్ కూడా తగ్గించుకోవచ్చు. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.